నీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ దేవుణ్ణి పరిచయం చేయాలి. దేవుణ్ణి నామాన్ని ఘనపరిచేటట్టుగా వాళ్ళకి బోధించాలి. దేవుణ్ణి ఆనుకునేటట్టుగా నడిపించాలి. గొప్ప మర్మాలు అన్ని మర్మాలు నీకే తెలుసు అన్నట్టుగా. అసలు మిగిలిన ఎవరూ కూడా, ఈ ప్రపంచంలో మిగిలిన క్రైస్తవులు ఎవరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. మన సంఘమే మనమే వెళ్తాం అనుకుంటే 25-30 మంది కోసం రక్తం కాచాడా యేసుప్రభు? ఏమా మరి ఎంతకోసం కాచాడు? సర్వమానవాళి నిమిత్తం రక్తం కాచాడు. కాబట్టి ఏ సేవకుడికి నువ్వు తీర్పు తీర్చడానికి తగదు. దేవుడు కృపావరాలు ఎలా చేస్తాడంటే ఒక్కొక్క వరం ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటాడు. 9 వరాలు చాలామందికి ఇళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్క దాంట్లో ప్రత్యేకత ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వరానికి సంబంధించిన స్థితి నీకు ఉండకపోవచ్చు, నీకు కలిగిన ఆ స్థితి ఇంకొకరికి ఉండకపోవచ్చు, ఆత్మీయత. కాబట్టి ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ సేవకుడి దగ్గరికి మనము ఏ సేవకుడిని అంగీకరించకూడదు, అసలు ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళకూడదు. అసలు మన బోధే కరెక్టు, మనమే పరలోకం వెళ్తామో అన్న భ్రమలో బ్రతుకుతున్నావా? ఇది భ్రమపరిచే ఆత్మ కాదా? సర్వమానవాళి కోసం రక్తం కాచిన దేవుడు ఏవో 2-3 సంఘాలకో, ఒకరి కోసమో, 2 కోసమో, 30 మంది కోసం, 50 మంది కోసమో దేవుడు ఈ లోకానికి దిగొచ్చే రక్తం కాచలా. సర్వమానవాళి కోసం రక్తం కాచినప్పుడు ఏ మానవుడన్నా సరే నువ్వు తేలిగ్గాను తక్కువగాను చేసి వాళ్ళకి ఆత్మీయత లేదు అన్న ఆలోచన భావంతో వాళ్ళు ఎందుకు తిరస్కరిస్తున్నావు? నువ్వు తిరస్కరించే స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వెవరో ఒక్కసారి ఆలోచించు. ఎవరికి తీర్పు తీర్చడానికి నీకు హక్కు లేదు. ఉందా? పరిశీలించు ఒక్కసారి. ఎలాగ ఎదగాలంటే యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని గొప్ప ప్రార్థన నీదైతే ఆయన మూలంగా నీకు కలిగేది ఏంటంటే గొప్ప దైవికమైన శక్తి ఏంటి అని అంటే ప్రేమించడం. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ప్రేమించడం. ఏది? మూడికి పిల్లలకి సంబంధాలు ఉండవు, సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు. పిల్లలకి తల్లిదండ్రులకి సమాధానం ఉండదు. గొప్ప ప్రార్థన కదా ఏది? ఉండాలా లేదా? మరి లేనిది మిగిలిన అందరిదేమో ఇంకా అసలు పరలోకమే వెళ్ళరు అన్నట్టుగాను. పరలోకం మీ మధ్యనే ఉంది అన్నాడు దేవుడు. అంటే అర్థమేంటి చెప్పండి ఒకసారి. అమ్మా, అందరిలోనూ ఏం కలిగి ఉంటారు? మరి ఇప్పుడు ఏం కలిగి ఉంటున్నారు చాలామంది? పరలోకం వెళ్ళిపోయే సంఘము ఏం కలిగి ఉందంటే భార్యకి భర్తకి సమాధానం. నువ్వు ఆత్మీయంగా లేవు, నేను నీకన్నా ఆత్మీయత. ఎంత తేడాలు ఉన్నాయా లేవా? తల్లిదండ్రులు, పిల్లలు ఇలాగా సఖ్యత లేదు. దానికి తోడు ఏంటంటే పిరికితనంతో ఏవేవో ప్రయోగాలు, ఏవేవో పరిస్థితులు పెట్టుకుని భ్రష్టు పట్టిస్తూ దేవుని సేవకులుగా దేవుడు ఏర్పాటు. అందుకని దేవుని ఏర్పాటు ఎంత గొప్పదంటే ఆయన ఏర్పరచవాడిని ఎవరూ పాడు చేయలేడు. పాడు చేద్దామని ప్రయత్నం చేస్తే పాడు చేద్దాం అనుకున్న వాళ్ళు పాడవుతారేమో కానీ దేవుడు ఏర్పాటు సామాన్యమేమో. మనుషులు ఏర్పాటు చేసుకున్నారా ఏమో? ఒక మనిషి తన ఆలోచనతో ఒక వ్యక్తిని తనకు నచ్చినట్టుగా తయారు చేయొచ్చేమో. అంటే నచ్చినట్టుగా తయారు చేయడం అంటే అర్థం ఏంటంటే తన ఆలోచనతో మనిషిని భ్రమపరచొచ్చేమో. కానీ ఏం జరుగుతుంది? తుదకి ఏం జరుగుతుంది? దేవుని ఉద్దేశము జరుగుతుంది.